సింగర్స్ చాలామంది కొంతమంది ఉంటారు ఇక్కడ ఇండియాలో ఉంటూ కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళు ఉంటుంటారు. చాలామంది సింగర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారండి అలాగా. ఆ టైంలో నాకు పర్సనలీ ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకోవాలి అండ్ అదే టైంకి కరెక్ట్ టైంకి కిడ్స్ ఉండాలి. ఇవన్నీ ఒక చిన్న పర్సనల్ లైఫ్కి ఐ గివ్ మోర్ ప్రిఫరెన్స్. నాకు కరెక్ట్గా శ్రీకాంత్ అనిపించారు కాబట్టి ఐ గాట్ మ్యారీడ్ అండ్ నేను సెకండ్ థాట్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ నా మ్యారేజ్కి ముందర నేను భద్రా మూవీలో పాడాను. దేవి శ్రీప్రసాద్ గారిది, దిల్ రాజు గారిది బిగ్ ప్రొడక్షన్ అండ్ బిగ్ సాంగ్ అది. యాక్చువల్లీ అది పాడి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోయాను అనమాట. అంటే ఐ టుక్ డెసిషన్ దట్ ఐఎమ్ గోయింగ్ అండ్ నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను దాని గురించి అంటే అంత అయ్యో మనం కెరియర్ వదిలిపెట్టేసి వచ్చేసాం. నా ఫీలింగ్ ఏంటంటే కెరియర్ ఎప్పుడైనా బిల్డ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ రైట్ టైంలో చేసుకోవాలి. ఎందుకంటే పాడడం అనేది మనం 50-60 వచ్చినా కూడా పాడగలుగుతాం. ఇట్స్ నాట్ దట్ పాడలేమని. అందుకని ఇది కరెక్ట్ టైంలో ఉండాలి అనే ఒక ఉద్దేశం వల్ల పెళ్లి చేసుకుని ఇప్పుడు చాలామంది ఎలా అంటే యుఎస్లో ఉన్న లేకపోతే ఎనీ అదర్ ప్లేస్ హస్బెండ్ ఉన్న వన్స్ ఇన్ వైల్ వెళ్ళి కలిసి వస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇట్స్ రియలీ హార్డ్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ అట్లా. హౌ హార్డ్ అంటే ఇట్స్ డిఫికల్ట్ కదండి. ఇప్పుడు యూ హ్యావ్ టు స్టే విత్ యువర్ హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్. సో అది కాకుండా ఈవెన్ యూ హ్యావ్ కిడ్స్ గ్రోత్ని బోత్ పేరెంట్స్ షుడ్ ఎంజాయ్ దట్ ప్రెషియస్ మూమెంట్స్ అండి. అవి మళ్ళీ రావు కదా, పెద్దగా అయిపోయాక మనకి తర్వాత తెలియదు కదా. సో ఇలాంటివన్నీ కూడా మంచి మెమరీస్ మిస్ చేసుకుంటున్నారు. ఈధర్ వాళ్ళు అక్కడ వెళ్ళడం లేకపోతే వీళ్ళు ఇక్కడ రావడం టుగెదర్ చేస్తే అది మంచిదని నా అభిప్రాయం. అంటే ఈధర్ ఇక్కడికి వచ్చేయాలి కంప్లీట్గా లేకపోతే అటు వెళ్ళాలి. దట్స్ వాట్ ఐ డిడ్. నేను అటు వెళ్ళాను. సో ఈధర్ దే కెన్ ఆస్క్ దెమ్ టు కమ్ హియర్ ఆర్ వీళ్ళు అటు వెళ్ళాలి. అలా చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను నేను. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.